హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏకే డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ ఆపోజిట్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉయ్యూరు. ఈరోజు మీకు బాదం పప్పు గురించి చెప్తాను ఫ్రెండ్స్. బాదం పప్పు బాదం పప్పు ఏ ఏ వయసు వారు ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిది అండ్ ఎవరెవరు తీసుకోవచ్చు? ఫస్ట్ చిన్నపిల్లలు చిన్నపిల్లలు సంవత్సరంలో పిల్లలు ఎవరు తీసుకోకూడదు ఫ్రెండ్స్, ఇవ్వకూడదు అసలుకి. మంచి వాళ్ళకి అరుగుదల ఉండదు కాబట్టి తీసుకోలేరు. నెక్స్ట్ 1, 2 సంవత్సరాలు మ్యాక్సిమం, 1 సంవత్సరం దాటిన తర్వాత నుంచి వాళ్ళకి 1 లేదా 2 బాదం పప్పులు వాటిని మిక్స్ చేసి, అంటే పొడి చేసి వాటిని పాలల్లో గానీ, లేదంటే ఏమైనా తింటే వాటిలో పదార్థాల్లో కలిపి ఇవ్వడం వల్ల చాలా మంచిది. వాళ్ళ బాడీ డెవలప్‌మెంట్‌కి, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా 2-12 ఏళ్ల పిల్లలకి ఎవరికైనా సరే 3-4 బాదం పప్పులు ఇవ్వచ్చు. వాళ్ళకి కూడా బ్రెయిన్ డెవలప్‌మెంటు, అంతేకాకుండా ఏకాగ్రత, అంటే ఏదైనా పని చేసే దాని మీద ఏకాగ్రత పెట్టి ఆ పని చేస్తారు ఫ్రెండ్స్. సో, కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి. ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. బోన్ డెవలప్‌మెంట్ కనపడుతుంది. బోన్ డెన్సిటీ కూడా చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 12-25 సంవత్సరాల వాళ్ళకి బాదం పప్పు తీసుకోవటం వల్ల వాళ్ళు కూడా సేమ్ 4-6 బాదం పప్పుల దాకా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి తీసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా బావుంటది. అంతేకాకుండా మనకేదైనా సెల్స్ డ్యామేజ్ అయితే ఆ సెల్స్ రిపేరింగ్ సిస్టమ్‌ని బలపరచడానికి చాలా ఉపయోగపడతాయి. కణాలు అంటారు కదా! ఆ కణాలన్నీ ఏదైనా ఇబ్బంది పడినప్పుడు, మనకేదైనా దెబ్బ తగిలితే అక్కడ ఇబ్బంది పడతాం కదా ఫ్రెండ్స్. బ్లడ్ బయటికొచ్చేసి సంథింగ్ అలా ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా ఫార్మ్ అవుతుంది. ఆ కణాలని మళ్ళీ రిపేర్ చేసే కేపబిలిటీ అనేది బాదం పప్పులో ఉంటది. అంతేకాకుండా 25 నుంచి 55 సంవత్సరాల వాళ్ళకి ఎవరైనా బాదం పప్పులు తీసుకోవచ్చు. వాళ్ళు కూడా సుమారుగా 6 బాదం పప్పుల నుంచి 8 బాదం పప్పులు తీసుకోవచ్చు. ఇందులో ఇవి తీసుకోవటం వల్ల వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమన్నా ఉంటే అది పోయి కొత్త కొలెస్ట్రాల్‌ని పెంచడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు ఒకటే కాదు ఫ్రెండ్స్. అది మనకి చాలా బాడీలో, అంటే హార్మోన్ లెవెల్స్‌ని వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కణాలను, ఇందాక చెప్పినట్టుగా కణాలు అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటికి చాలా ఉపయోగపడతాయి. 65 ఏళ్ల వాళ్ళకి వాళ్ళు కూడా సుమారుగా 4-6 బాదం పప్పులు తీసుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ తీసుకోకూడదు. అండ్ కమింగ్ టు డయాబెటిస్, అంటే ఎవరైతే చక్కెర వ్యాధితో ఇబ్బంది పడతారో వాళ్ళు మాత్రం, డయాబెటిస్ ఉన్నా కూడా బాదం పప్పు తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అవి తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిని నియంత్రించి వాళ్ళకి షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. అంతేకాకుండా ఎవరైతే గర్భిణీ స్త్రీలు వాళ్ళు కూడా బాదం పప్పు తీసుకోవచ్చు. అవి తీసుకుంటే పిండం యొక్క ఎదుగుదలకి సహాయపడతాయి. అంతేకాకుండా పిల్లల యొక్క మెదడు ఎదగడానికి సహాయపడుతుంది. రక్త ప్రసరణ అనేది చాలా నార్మల్‌గా జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. ఏకే డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ ఆపోజిట్ టౌన్ పోలీస్ స్టేషన్, ఉయ్యూరు.